श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः। भक्तुलारा, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేసాం. సౌప్తిక పర్వాలను కూడాను 14 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 15వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. वैशंपायन उवाच दृष्ट्वैव नरशार्दूल तावग्नि समतेजसौ गांडीव धन्वा संचिंच प्राप्तकालं महारथ संजहार शरण दिव्यम त्वरमाणो धनंजय. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమే జయ మహారాజుతోటి, ఓ నరసార్థుల అగ్ని వంటి తేజస్సు గల ఆ ఋషుల్ని చూడగానే అర్జునుడు సమయోచితంగా ఆలోచించి వేగంగా ఆ దివ్యాస్త్రాన్ని ఉపసంహరించాడు. ఉవాచ భరత శ్రేష్ఠ, నేను చెప్పుకున్నాం కదా మనం, ఎవరైతే మునులిద్దరు నారదుడు వ్యాసుడు వారు ఇద్దరు వచ్చారో ఆ ఇద్దరు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాల మధ్యలోకి అర్జునుడు వెంటనే ఉపసంహరించాడు. ఉవాచ వ్రతశ్రేష తావృషి ప్రాంజలిస్తథా ప్రముక్తమస్త్రమస్త్రేణ శామ్యతామితి వైమయా సంహృతే పరమాస్త్రేస్మిన్ సర్వానస్మానశేషతః పాపకర్మ ధ్రువం ద్రౌణి ప్రదక్షస్త్ర తేజస. అప్పుడు అర్జునుడు చేతులు జోడించి ఆ ఋషులతో అన్నాడు, అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేయాలని నేను అస్త్రాన్ని ప్రయోగించాను. నేను ఈ అస్త్రాన్ని ఉపసంహరించాను కాబట్టి ఇప్పుడు పాపకర్ముడైన అశ్వత్థామ మమ్మల్ని అందరినీ కూడాను తన అస్త్ర తేజస్సుతో నిశ్శేషంగా తప్పనిసరిగా దహించి వేస్తాడు. యదత్ర హితమస్మాకం లోకానాంచైవ సర్వదా భవంతో దేవసంకాశౌ తథా సమ్మంతుమర్హతః. కాబట్టి మీరే మాకు హితకరమైన విషయాన్ని ఏం చేయాలో ఈ సమయంలో వివరించి చెప్పాలి అన్నారు ఆ మునులిద్దరినీ అర్జునుడు. ఇత్యుక్త్వా సంజహారాస్త్రం పునరేవం ధనంజయ సంహారో దుష్కరస్తస్య దేవైరపి సంయుగే. విష్ణుస్తస్య రణే తస్య పరమాస్త్రస్య సంగ్రహే అసక్తః పాండవాదన్య సాక్షాదపి శతక్రతుః. ఇలా పలికి అర్జునుడు మళ్ళీ నమస్కరించి వాళ్ళతోటి ఉపాయం చెప్పమని అడిగాడు. ఏం చేయాలి ఇప్పుడు? మిమ్మల్ని చూసి నేను అస్త్రం ఉపసంహరించాను కదా. అసలు నిజానికి ఈ అస్త్ర ఉపసంహరణ అనేది అర్జునుడు తప్ప మరెవ్వరు కూడా చేయలేరన్నమాట. బ్రహ్మ తేజోద్భవం తద్ధి విసృష్టమకృతాత్మన
న శక్యమాత్మా వర్తయితుం బ్రహ్మచారి వ్రతాదృశే. అది సాక్షాత్తు బ్రహ్మ తేజస్సు నుండి పుట్టిన అస్త్రం. జితేంద్రియుడు కానివాడు దాన్ని ప్రయోగిస్తే మరలా దాన్ని ఉపసంహరించలేడు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేవాడే అటువంటి పని చేయగలడు. అచిన్న బ్రహ్మచర్యో యః సృష్ట్వా వర్తయితే పునః తదస్త్రం సానుబంధస్య మూర్ధానాంతస్య కృంతతి. బ్రహ్మచర్యాన్ని పాటించని వాడు దాన్ని ప్రయోగించి మరలా ఉపసంహరిస్తే ఆ అస్త్రం ప్రయోగించిన వాడి యొక్క తలని, తత్సంబంధీకుల తలల్ని కూడా కత్తిరిస్తుంది. బ్రహ్మచారి వ్రతి చాపి దురవాపమవాప్య తత్ పరమవ్యసనత్తో నార్తోసి నార్జునోస్త్రం వ్యముంచత. అర్జునుడు బ్రహ్మచర్యాన్ని, వ్రతశీలతని పాటించి దుర్లభమైన ఆ అస్త్రాన్ని పొందాడు. ఎంత ఇబ్బందులు కలిగినా దాన్ని ప్రయోగించలా ఇప్పటిదాకా. సత్యవ్రతధరః శూరః బ్రహ్మచారి చ పాండవ గురువర్తి చ తేనాస్త్రం సంజహార అర్జున పునః. అర్జునుడు సత్యవ్రతధారి, శూరుడు, బ్రహ్మచారి కూడా, గురువుల ఆదేశానుసారంగా నడిచేవాడు. అంచేతనే ఆ అస్త్రాన్ని వెనక్కు మళ్లించగలిగాడు. ద్రౌఢిరప్యద సంప్రేక్ష తాన్ ఋషీ పురతః స్థితౌ న శశాక పునర్ఘోరం అస్త్రం సంవర్తు మోజసా. అశ్వత్థామ కూడా ఋషులను చూశాడు. బలపూర్వకంగా ఆ భయంకరమైన అస్త్రాన్ని ఉపసంహరించాలని చూశాడు, కానీ వీలు కాలే. అశక్త ప్రతి సంవారే ప్రమాస్త్రస్య సంయుగే ద్రౌణిర్దీనమనారాజన్ ద్వైపాయనమభాషత. రణభూమిలో ఆ పరమాస్త్రాన్ని ఉపసంహరించడంలో అశక్తుడైన అశ్వత్థామ దీనహృదయై వ్యాస మహర్షితో అన్నాడు, ఉత్తమ వ్యసనార్తేన ప్రాణత్రాణమభీప్సున మై తదస్త్రముత్సృష్టం భీమసేన భయాన్మువే. ముని భీమసేను చూసి భయపడి సంకట స్థితిలో ప్రాణాలని రక్షించుకోవడానికి మాత్రమే నేను ఈ అస్త్రాన్ని ప్రయోగించానయ్యా. అధర్మశ్చ కృతోనేన ధాత్రాష్ట్రం జిగాంసదా మిథ్యాచారేణ భగవాన్ భీమసేన సంయుగే. ఈ భీమసేనుడు దుర్యోధనుడిని చంపదలచి రణభూమిలో అసత్య మార్గంలో అధర్మంగా ప్రవర్తించాడు. అతః సృష్టమిదం బ్రహ్మం మయాస్త్రమకృతాత్మన తస్య భయోజ్య సంవారాం కర్తున్నాహమిహోత్సహే. బ్రహ్మస్వరూప, అందువల్ల నన్ను నేను అదుపు చేసుకోలేక ఈ అస్త్రాన్ని ప్రయోగించానయ్యా. విసృష్టం ఈ మయా దివ్యం ఏతదస్త్రం దురాసదం అపాండవాయేతి మునే వహ్ని తేజోను మంత్రవ్యేయి. ఎవరెదిరించలేని ఈ దివ్యాస్త్రాన్ని నేను పాండవులని నిర్మూలించడం కోసం అగ్ని తేజస్సుతో అభిమంత్రించి ప్రయోగించను. తదిదం పాండవేయానామంతకాయాభిసంహితం అద్య పాండసుతాన్ సర్వాన్ జీవితాత్ భ్రంశయిష్యతి. కాబట్టి పాండవులు అందరినీ అంతం చేసేందుకు సంకల్పించిన ఈ అస్త్రం ఈరోజు పాండవులను అందరినీ కూడా, అందరి ప్రాణాలని హరించబోతున్నది. కృతం పాపమిదం బ్రహ్మన్ రోషానిష్టేన చెదస వధమాశాస్య పార్థాన మయాస్త్రం సృజతేరనే బ్రహ్మస్వరూప. ఓ వ్యాస మహర్షి రోషంతో నిండిన మనస్సుతో పాండవుల వధను ఆశించి యుద్ధభూమిలో ఈ అస్త్రాన్ని ప్రయోగించి నేను ఈ పాపం చేశాను. వ్యాస ఉవాచ అస్త్రం బ్రహ్మశిరస్తాత విద్వాన్ పార్థో ధనంజయ ఉత్సృష్టవాన్ రోషేణ ననాశాయ తవాహవే. వ్యాసుడు అన్నాడు, నాయన కౌంతేయుడు జ్ఞాని, ఆ అర్జునుడు అంటే కుంతిపుత్రుడైన అర్జునుడు రణభూమిలో బ్రహ్మ శిరోస్త్రాన్ని రోషంతో కానీ నిన్ను నాశనం చేయాలని కానీ ప్రయోగించలేదు.
అస్త్రమస్త్రేణ తురణే తవ సంసేవిష్యత విశ్వష్టమర్జునేనేదం పునశ్చ ప్రతి సంవృత యుద్ధంలో నువ్వు ప్రయోగించిన అస్త్రాన్ని శమింపజేయడానికి మాత్రమే అతను ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు, మరలా ఉపసంహరించాడు. బ్రహ్మాస్త్రమప్యవాప్యైతత్ ఉపదేశాత్ పితుస్తవ క్షత్రధర్మాన్ మహాబాహో నా కంపత ధనంజయ. నీ తండ్రి యొక్క ఉపదేశంతో ఈ బ్రహ్మాస్త్రాన్ని పొంది కూడా అర్జునుడు క్షత్రధర్మం నుండి ఏమాత్రం కొంచెం కూడా తొలగిపోలేదు. వం ధృతి మత సాధో సర్వాస్త్ర విదుష సత సభ్రాతృబంధో కస్మాత్ త్వం వధమస్య చికీర్షతి. ఇలా అర్జునుడు ధృతిమంతుడు, సాధువు, సర్వాస్త్రవేత్త, సజ్జనుడు అయినా అటువంటి వారిని సోదరులతో బంధువులతో సహా చంపాలని నువ్వెందుకు అనుకున్నావు చెప్పు. అస్త్రం బ్రహ్మశిలో యత్ర ప్రమాస్త్రేణ వజ్యతే సమాద్వాక్స్య వర్జన్య తద్రాష్ట్రం నాభివర్షతి. బ్రహ్మశిరోస్త్రం అంతకన్నా గొప్ప అస్త్రం చేయబడితే ఆ రాజ్యంలో 12 సంవత్సరాలు వర్షం కురవదు సుమా. ఏ తదర్థం మహాబాహు శక్తిమానపి పాండవ నా విహంచేతస్త్రంతు ప్రజాహిత చికీర్షయ. అందువల్లనే అర్జునుడు శక్తిమంతుడై కూడా ప్రజలకు హితం చేయాలన్న తలంపుతో ఈ అస్త్రాన్ని నశింపచేయలేదు. పాండవాస్త్వంచ రాష్ట్రంచ సదా సంరక్షమేవ హి తస్మాత్ సంహార దివ్యత్వం అస్త్రమేతన్మహాభుజ. నువ్వు పాండవుల్ని, నిన్ను, రాజ్యాన్ని కూడా ఎప్పుడు రక్షించాలి. కాబట్టి మహాభుజ ఈ దివ్యాస్త్రాన్ని నువ్వు ఉపసంహరించవయ్యా. అరోషస్తవ చైవాస్తు పార్థా సంతు నిరామయ నహ్య ధర్మేణ రాజర్షి పాండవో ఇచ్చతి. నీ కోపం శాంతించాలి, పాండవులు కూడా క్షేమంగా ఉండాలి. రాజర్షి అయిన అర్జునుడు అధర్మంగా గెలవాలని ఎప్పుడూ కోరుకోడు. మణించైవ ప్రయచ్ఛాధ్యాయస్తే శిరస్తి తదాధాయతే ప్రాణాన్ ప్రతిదాస్యంతి పాండవ. ఇప్పుడు నీ తలపైనున్న మణిని ఇచ్చివేయి, అది తీసుకొని పాండవులు దానికి బదులుగా నీకు ప్రాణాలను ఇస్తారు. ద్రౌణిర్వాచ పాండవైర్యాని రత్నాని యచ్చాన్యత్ కౌరవైర్ధవం అవాప్తమిహతేభ్యోయం మణిమర్మమిష్యతే. అశ్వత్థామన్నాడు, పాండవులు పొందిన రత్నాలు, కౌరవులు సాధించిన ధనం, వీటన్నిటికన్నా కూడాను ఈ మణి శ్రేష్టమైనది, విశిష్టమైనది. యమాభజ్యవయన్నాస్తే శస్త్రవ్యాధిక్షుధాశ్రయం దేవేభ్యో దానవేభ్యో వా నాగేభ్యో వా కదంచనాం. ఈ మణిని గనక ధరిస్తే ఆయుధాల వల్ల కానీ, వ్యాధుల వల్ల కానీ, ఆకలి వల్ల కానీ, దేవతల వల్ల కానీ, దానవుల వల్ల కానీ, నాగుల వల్ల కానీ ఏ రీతిగా కూడా భయం ఉండదు సుమా. నచ రక్షో గణ భయం న తస్కర భయం తదా ఏమం వీర్యో మణిరయం నమే చాజ్య కథంచన. రాక్షస గణాల వల్ల కూడా భయం ఉండదు, అలాగే దొంగ భయం ఉండదు. ఇటువంటి శక్తి గల మణి ఇది. ఏ స్థితిలోనూ కూడాను దీన్ని నేను విడవను అన్నాడు వ్యాసుల వారితోటి అశ్వత్థామ. ఎత్తుమే భగవానాహా తన్మే కార్యమనంతరం అయం మణిరయం చాహం ఈశికాతు పతిష్యతి గర్భేషు పాండవేయానాం అమోఘం చైతదుత్తమం నచ శక్తోస్మి భగవాన్ సంహర్తుం పునరుద్యతం. కానీ పూజ్యులైన తమ ఆదేశాన్ని పాటించి తీరాలి కదా. ఇదిగో మణి, ఇదిగో నేను. కానీ ఆ గడ్డి పరక మాత్రం పాండవేయుల గర్భంలోని శిశువులపై పడుతుంది. ఈ ఉత్తమాస్త్రం వ్యర్థం కాకూడదు. భగవాన్ ప్రయోగించిన దాన్ని ఉపహరించే శక్తి, ఉపసంహరించే శక్తి నాకు లేదయ్యా. ఏ తదస్త్రమతశ్చేవ గర్భేషు విసృజామ్యహం నచ వాక్యం భగవత నకరిష్యే మహాముని. మహాముని, అందువల్ల ఈ అస్త్రాన్ని పాండవుల గర్భాల మీద ప్రయోగిస్తున్నాను. ఈ మాటను పాటించకపోవటం అన్నది లేదు.
మీరు చెప్పింది చేస్తున్నాను, ఈ విధంగా చేస్తున్నాను అన్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు? మణి ఇస్తున్నాడు, కానీ బ్రహ్మాస్త్రాన్ని మాత్రం నాకు ఉపసంహరించే శక్తి లేదు. మా నాన్న నాకు ఆ విద్య ప్రసాదించలేదు కాబట్టి నేను ఉపసంహరించలేను. ఆ పాండవ స్త్రీల గర్భంలో ఉన్న శిశువుల్ని హరిస్తుంది ఇది అని పాండవుల గర్భాల మీద ప్రయోగిస్తున్నాను అన్నాడు. వ్యాసౌవాచ ఏవం కురు నచాన్యాతు బుద్ధి కార్యాత్వయానగా గర్భేషు మాండవేయాన విసృజ్య తదుపారమహం. వ్యాసుడు అన్నాడప్పుడు అనగా అలానే చెయ్యి, ఇంకో రీతిగా ఆలోచించవకవయ్యా, ఈ అస్త్రాన్ని పాండవేయుల గర్భాలపై విడిచి శాంతించు అన్నాడు. వైశంపాయన వాచ తతః పరమస్త్రంతు ద్రౌణిరుజ్యత మహావే ద్వైపాయన వచ శ్రుత్వా గర్భేషు ప్రముమోచ. అశ్వత్థామ చెప్తున్నాడు జనమేజయ మహారాజుకు, రాజా, ఆ తర్వాత అశ్వత్థామ వ్యాసుని మాటను గౌరవించి రణభూమిలో ప్రయోగించిన ఆ పరమాస్త్రాన్ని పాండవుల గర్భాలపై ప్రయోగించారు. ఇది శ్రీ మహాభారతే సౌప్తిక పర్వణి ఐశిక పర్వణి బ్రహ్మశిరోస్త్రస్య పాండవేయ గర్భ ప్రవేశనే పంచదశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలోని 15వ అధ్యాయం. రేపు 16వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్య శృణోస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. सदानंद सद्गुरु साईनाथ महाराज की जय।